మానవాళికి ప్రాణవాయువును అందించేవి చెట్లని, వాటిని సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్లు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3వ విడత హరితహార కార్యక్రమాన్ని బుధవారం మండలంలోని జాప్తాపూర్ గ్రామంలో మరియు పట్టణంలోని కరీంనగర్ రోడ్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని, పట్టణంలో ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ, టీడీ అరుణశ్రీ, బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డిలు, కమిషనర్ మారుతి ప్రసాద్, అటవీశాఖ అధికారులు, బల్దియా కౌన్సిలర్లు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. ఉద్యమ దీక్షలు బూనాలే, ఊరూరా మొక్కలు నాటాలే. హరితహారం సాధించుటకై ఆకుపచ్చ తెలంగాణకై, హరితహారం ఆకుపచ్చ హరితహారం సాధించుటకై ఆకుపచ్చ తెలంగాణకై అందరూ సిద్ధం కావాలే. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. ఉద్యమ దీక్షలు బూనాలే, ఊరూరా మొక్కలు నాటాలే. గొంతు ఎండి ఊరు చెరువు గోసబడుతుందో రామ, చుక్క సినుకు నోచుకోక దుఃఖపడుతుందో రామ. చెట్లు లేని ఊరు బతుకు చెదిరిపోయిందో, మొక్కలేని ఇల్లు తుదకు మోడు వారిందో. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. ఉద్యమ దీక్షలు బూనాలే, ఊరూరా మొక్కలు నాటాలే. అడవి కంచెలు ఆకులు రాలి అలమటించెనురో రామ, జీవరాశులు దాసం లేక ఉల్లు బట్టినయో రామ. పచ్చదనము లేని పల్లె పాలిపోయిందో, చెట్టు చేమ వాగువంక జాడలేకుందో. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. ఉద్యమ దీక్షలు బూనాలే, ఊరూరా మొక్కలు నాటాలే. నేటి మొక్కే రేపటి చెట్టు మరచిపోరాదోయ్ రామ, చెట్టు మనిషికి ఆయువు పట్టు తెలుసుకోవాలోయ్ రామ. కోట్ల మొక్కలు నాటే యజ్ఞం మొదలు అయిందో,
వాపసు రావాలే ఇక కోతులు అడవికి చేరాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే పచ్చనైన తెలంగాణకై పాటుపడదామో రామ స్వచ్ఛమైన పరిపాలనను స్వాగతిద్దామో రామ చెట్టు తల్లికి అమ్మ తీరుగా సేవ చేద్దామో మొక్క మొక్కను కన్న బిడ్డగా సాదుకుందామో వనలు వాపసు రావాలే ఇక కోతులు అడవికి చేరాలే వనలు వాపసు రావాలే ఇక కోతులు అడవికి చేరాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా ఇంటింటి గుమ్మంలోన తోరణాలకైనావు పెండ్లీలు పండుగలొస్తే అలకరించే పందిరివైనవు ఇంటింటి గుమ్మంలోన తోరణాలకైనావు పెండ్లీలు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలా వేల్పైనవు నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలా వేల్పైనవు చుట్టాలు పక్కాలొచ్చిన చిరుగాలితో పలకరించినవు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా
ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు, నిద్రొస్తే ఊయలగయ్యి గాలిల జూల పాడినవు. ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు, నిద్రొస్తే ఊయలగయ్యి గాలిల జోల పాడినవు. ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నవు, ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నవు. నీ గుణముల గోరంతైనా మనుషులకు లేదోయమ్మ. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా, నువ్వు లేక మానవ మనుగడ. పర్యావరణ పరిరక్షణకు ప్రధానమైంది మరి మొక్కలు నాటడము అని చెప్పక తప్ప వృక్ష రక్షతి రక్షిత. వాస్తవంగా ఇవాళ మానవాళికి ప్రాణవాయువుని అందించేది చెట్టు. మరి అటువంటి యొక్క చెట్ల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఇలా హరితహారం కార్యక్రమం చేపట్టి మన జగిత్యాల నియోజకవర్గానికి 36 లక్షల మొక్కలు నాటే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని జగిత్యాల నియోజకవర్గంలో ఆరంభింపచేయటం హర్షించదగ్గ విషయం. మరి ఇప్పుడే జాతాపూర్ జగిత్యాల మండలంలో కార్యక్రమాన్ని ఆరంభింపచేయడం జరిగింది. ఇవాళ మొక్కలు నాటడం అనేది ఇదేదో ప్రభుత్వ కార్యక్రమంగానో లేక అధికారికంగా కార్యక్రమంగానో భావిస్తే ఇది సరిపోయేది కాదు. యావత్ సమాజము ఒక సామాజిక బాధ్యతగా ఎంచుకొని ఈ కార్యక్రమం అమలు కొరకు పాటుపడటం మన వంతు బాధ్యత భావించినప్పుడు మాత్రమే అది సఫలీకృతమవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం. ఇలా మొక్కలు నాటడం ఎంత ప్రధానమో నాటిన ప్రతి మొక్కను కాపాడడం కూడా అంతే ప్రధానమని చెప్పక తప్పదు. ఇలా నాటిన ప్రతి మొక్కను కాపాడడానికి కొరకు స్థానికంగా ఉండేటటువంటి ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి వారు ఆ బాధ్యత చేపట్టి గ్రామస్తుల సహకారంతో చెట్ల పెంపకానికి తగు చర్యలు చేపట్టాలని చెప్పని నేను 32 లక్షలు మొక్కలు నాటడానికి గ్రామ పంచాయతీ వైజ్ ప్రణాళికలు కూడా ఏర్పాటు చేశాం. సో ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి జిల్లాలో మొత్తం మరి వాటిని నాటడానికి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల సహకారంతో ఒక సామాజిక బాధ్యతతోటి అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రారంభం చేసుకోవాలని కోరినాం. ఆ విధంగానే ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారితో సహకారంతో వారి చేతుల మీదుగా జగిత్యాల జిల్లాలో ఇప్పటికే జాబితాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ కూడా ఈరోజు చేశాం. సో దీనికి ఇంకా మొక్కలు నాటేదే కాకుండా బాధ్యతగా కూడా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. హరిత దళాలని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో హరిత రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం. హరిత రక్షణ కమిటీతో పాటు హరిత దళాలని కూడా మనం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో గ్రామాల వారీగా అదేవిధంగా మున్సిపాలిటీ వార్డుకి వారీగా మనం హరిత దళాలని హరిత రక్షణ దళాలని ఏర్పాటు చేయడం, దానివల్ల ప్రజలే దీన్ని బాధ్యతగా వహించాలనే ఉద్దేశంతో ప్రజల కార్యక్రమంగా భావించాలని మన జిల్లాలో ఇప్పటికే గ్రామ పంచాయతీ వారీగా సమావేశాలు ఏర్పాటు చేశాం. మండల వారీగా ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశం ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలోని ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. ఇవన్నీ ప్రిపరేటరీ అరేంజ్మెంట్ చేసి ఈ రోజు నుంచి మరి ఆగస్టు 15 లోపు ప్రణాళికను కూడా మరి గ్రామ పంచాయతీ వారీగా మనం తయారు చేయడం జరిగింది. వీటిని నాటడానికి అదేవిధంగా బాధ్యత తీసుకోవడానికి కూడా మరి ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు స్థానికులు పెద్దలు అందరూ ఇంట్రెస్టెడ్ అందరినీ బాధ్యత చేసుకుంటూ ప్రొసీడింగ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మరి జిల్లా యంత్రాంగం అంతా కృతనిశ్చయంతో ఉంది. ఆ విధంగా అందరి సహకారంతో మరి దీన్ని బాగా విజయవంతం చేయడానికి కృషి చేస్తాం. హరితహారం ప్రోగ్రాం మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి మరియు ఈ హరితహారం స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ పిడి ఆదిశ్రీ గారికి మరియు కౌన్సిలర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హరితహారం
అనేది ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి చెట్లు నాటడము, అలాగే జగిత్యాల టౌన్కి సంబంధించి 4 లక్షల టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని రీచ్ అవుతామని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి రోడ్ల మీద ఉన్న వాటి బాధ్యత మేము మున్సిపల్ తరఫు నుంచి తప్పకుండా చేపడతాము. అలాగే ఇళ్లలో ఇవ్వడానికి తీసుకొచ్చి రెడీ పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రతి ఇంటి ముందు ఏదైతే చెట్లు పెడతారో ఆ ఇంటి ముందు ఉన్న వాళ్ళు తప్పకుండా దాన్ని సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చెట్టు వారి ఇంటి ముందు ఉంటే వారికి గాలి నీడ ఇస్తుంది. కాబట్టి ఆ చెట్టును పెట్టడం బాధ్యత కాదు, దాన్ని సంరక్షించాల్సిందిగా ముందుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ హరితహారం అనేది ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి అధికారులది కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించినట్టయితేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి చెట్లను నాటి దాన్ని సంరక్షించాల్సిందిగా కోరుకుంటూ జగిత్యాల పట్టణాన్ని హరిత పట్టణంగా, అలాగే స్వచ్ఛ భారత్గా అలాగే తెలంగాణలోనే జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా నాటాలని ప్రతి ఒక్కరు సహకరించాలని